ఈ వీడియోలో మనం మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, వోల్టేజ్, కరెంట్, పవర్ ఫ్యాక్టర్ అనే ఆర్ఎల్ సర్క్యూట్ చూద్దాం. సో ఇక్కడ మనం చూడగానే గోల్ బట్టి మనకి ఏమర్థం అవుతుంది? మనం ఒక ఆర్ఎల్ సర్క్యూట్లో వోల్టేజ్, కరెంటు, పవర్ ఫ్యాక్టర్, అలాగే ఆ సర్క్యూట్లోని ఎంత రెసిస్టెన్స్ యాడ్ చేస్తాం అన్న రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి, మెజర్ చేయాలి. సో ఇక్కడ ఆర్ఎల్ సర్క్యూట్ అనగానే మనకి వెంటనే వచ్చేది whether circuit is connected in series or parallel. సో ఫర్ సేక్ ఆఫ్ సింప్లిసిటీ మనం ఇనిషియల్గా సిరీస్ సర్క్యూట్స్ చూసుకుందాం, ప్యారలల్ సర్క్యూట్ వద్దు. సో సిరీస్ సర్క్యూట్ కాబట్టి రెండు ఎలిమెంట్స్ ఏవేవి, రెసిస్టర్, ఇండక్టర్ రెండు కూడా సిరీస్లో కనెక్ట్ అయి ఉండదు. సో మనం వోల్టేజ్, కరెంటు అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే డెఫినెట్లీ మనకి ఉండాలి, సోర్స్ ఉండాలి. సో ఈ ఐడియాతో టు రీచ్ అవర్ గోల్ సర్క్యూట్ ఏమై ఉండొచ్చు? సింపుల్ సర్క్యూట్ మోడల్ తీసుకుంటే యూ హ్యావ్ ఏ రెసిస్టర్ ఎలిమెంట్ అండ్ ఇండక్టర్ ఎలిమెంట్. సో ఇందులో కరెంట్ రావాలి అంటే వోల్టేజ్ సోర్స్. సో వోల్టేజ్ సోర్స్ అవ్వగానే నాకేమవుతుంది? సర్క్యూట్ క్లోజ్ అయింది కాబట్టి కరెంట్ వస్తుంది. సో ఈ కరెంట్ కావాలి. నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ లోడ్ ఆర్ఎల్. ఆఫ్ కోర్స్ సింగిల్ ఎలిమెంట్ కాబట్టి సోర్స్ వోల్టేజ్ ఎంత ఉంటుందో ఈ వోల్టేజ్ కూడా అంతే ఉంటుంది. నో ఇలా సర్క్యూట్ ఉన్నప్పుడు ఇందులో ఉన్న పవర్ ఎంత, పవర్ ఫ్యాక్టర్ ఎంత మనం మెజర్ చేయాలి. సో ఇలా మెజర్ చేయాలి కాబట్టి మనకి ఈ సర్క్యూట్ని ఎక్స్పెరిమెంటల్ సెటప్ కింద ఏ విధంగా మనం బిల్డ్ చేయాలి. సో యువర్ సెకండ్ ఎక్స్పెరిమెంట్. కేసీఎల్, కేవీఎల్ లెక్చర్స్ కానీ మీరు చూసింటే సోర్స్ని ఏ విధంగా రీప్లేస్ చేయొచ్చు, ఆటో ట్రాన్స్ఫార్మర్తో మనం రీప్లేస్ చేయొచ్చు. సో నేను సోర్స్ని ఒక ఆటో ట్రాన్స్ఫార్మర్తో రీప్లేస్ చేస్తాను. సింబల్ ఆఫ్ ఆటో ట్రాన్స్ఫార్మర్ ఈస్ దిస్. ఇది మనకి సింగిల్ ఫేజ్ ఏసీ 240 volts 58 సాఫ్ట్వేర్. సో ఇది మనకి ఏమవుతుంది? ఒక ఆర్ఎల్ లోడ్కి వెళ్తున్నారు. ఎప్పుడైతే మనం ఆర్ఎల్ లోడ్ అన్నామో మనం ఏం చేయాలంటే దీని ఒక బాక్స్లో పెట్టుకోవాలి. బికాస్ దిస్ రిప్రజెంట్స్ దట్ ఆర్ఎల్ టుగెదర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆర్ఎల్ లోడ్. అయితే సెకండ్ ల్యాబొరేటరీస్లో మనకి ఆర్ఎల్ లోడ్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఒక రియోస్టాట్ని, ఒక ఇండక్టర్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే మనకి ఆర్ఎల్ లోడ్ అనేది ఫామ్ అవుతుంది. సో అలాగే కూడా మనం ఆర్ఎల్ లోడ్ని ఫ్రేమ్ చేయొచ్చు. నా ఇలా కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే సర్క్యూట్ అనేది వచ్చేసింది. బట్ ఇది మనకి పార్షల్ మాత్రమే. సో ఇందులో మనకి ఏమేమి కావాలి? కరెంట్ మెజర్ చేయాలి, వోల్టేజ్ మెజర్ చేయాలి. సో కరెంట్, వోల్టేజ్ మెజర్ చేయాలి కాబట్టి మనం వోల్ట్ మీటర్ని, యామీటర్ని ప్లేస్ చేయాలి. సో ఇక్కడ యామీటర్ పెట్టాలి కాబట్టి now I am placing here ammeter. ఇక్కడ ammeter ప్లేస్ చేస్తాం. నా వోల్టేజ్ మెజర్ చేయాలి. వోల్టేజ్ మెజర్ చేసినప్పుడు ఇది సింగిల్ ఎలిమెంటే కాబట్టి ఎక్కడ వోల్టేజ్ అనేది స్ప్లిట్ అవ్వదు కాబట్టి వీ కెన్ ప్లేస్ వోల్టేజ్ సీడర్. నా అయితే ఇందులో మనకి పవర్ కావాలి. పవర్ కావాలి అంటే మీరు అర్థం చేస్తే ఇక్కడ మనం వాట్ మీటర్ కూడా ప్లేస్ చేయాలి. సో ఈ సర్క్యూట్ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అవ్వాలి కాబట్టి
Let me do some repetition here. సో నామినేట్తో పాటు ఐ నీడ్ టు ప్లేస్ వాట్ మీటర్ ఆల్సో. వాట్ మీటర్ సింబల్ మనం నా ఫస్ట్ లెక్చర్లో చూసాం. ఏమవుతుంది, ఇక్కడ మనకి కరెంట్ కాయిల్ ఉంటుంది, అలాగే ప్రెజర్ కాయిల్ ఉంటుంది. సో కరెంట్ కాయిల్ ఎప్పుడు కూడా కరెంట్ మీద పక్కన చూస్తాం. సో కరెంట్ కాయిల్ ఇప్పుడు మనకి సిరీస్లో ఉండాలి. అలాగే ప్రెజర్ కాయిల్ అనేది మనకి వోల్టేజ్ మెజర్మెంట్, సో అది మనకి ప్యారల్లో ఉండాలి. ఆల్రెడీ మీకు చెప్పాను ఎంఎల్సివి అని చెప్పి మనకి 4 టెర్మినల్స్ ఉంటాయని చెప్పాను వాట్మీటర్లో. సో ఎంసి అనేది ఇప్పుడు షార్ట్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎంసివి సంబంధించిన ఈ కాయిల్ ఏదైతే ఉందో మనకి లోడ్కి ప్యారల్లో ఉండాలి, అంటే ఇలా కనెక్ట్ చేయాలి. సో చూడండి, ఎంఎల్సివి అనేది లోడ్కి ప్యారల్లో ఉంది, అలాగే ఎంఎల్ అనేది మనకి మస్ట్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్. నౌ దిస్ ఈజ్ యువర్ వాట్ మీటర్. వాట్ మీటర్ నుంచి మనకి పవర్ వస్తుంది, యామీటర్ నుంచి కరెంట్ వస్తుంది, వోల్ట్ మీటర్ నుంచి మనకి వోల్టేజ్ వస్తుంది. సో దీంతో మనకి ఎక్స్పెరిమెంటల్ సెటప్ అనేది పూర్తి అయిపోయింది. నా సీరియల్ అబ్జర్వేషన్ టేబుల్ అబ్జర్వ్ చేస్తామంటే ఏమేమి ఉంటాయి, సీరియల్ నెంబర్, applied voltage, and it is same as that of your load voltage also. Now ఇక్కడ ఒక పాయింట్ మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను, సింగిల్ ఎలిమెంట్ కాబట్టి అప్లైడ్ వోల్టేజ్ లోడ్ వోల్టేజ్ రెండు కూడా సేమ్. సో ఇది సోర్స్ వోల్టేజ్ యాజ్ వెల్ as లోడ్ వోల్టేజ్. నెక్స్ట్ కరెంట్, నెక్స్ట్ పవర్, దట్ ఈస్ వాట్ మీటర్. నౌ నెక్స్ట్ వన్ ఈస్ పవర్ ఫ్యాక్టర్ అంటారు. సో ఈ పవర్ ఫ్యాక్టర్ అనేసరికి ఒక కాన్సెప్ట్ మనకు గుర్తొస్తుంది. ఏంటది, ఏసీ సిస్టంలో మనకి పవర్ అనేది మనకి 3 పవర్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది. జనరల్గా పవర్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, వోల్టేజ్ ఇంటూ కరెంట్ కింద రిప్రజెంట్ చేస్తాం. అయితే ఇది మనకి డీసీ కేస్ అయి ఉండాలి, ఆర్ ఏసీ విత్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అయి ఉండాలి, అప్పుడే మనకి ఇది అవుతుంది. ఎప్పుడైతే ఏసీ కేసులో మనకి పవర్ ఫ్యాక్టర్ యూనిటీ ఉండదో మనకి ఏమవుతుందంటే వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యని ఫేజ్ యాంగిల్ అనేది మనకి వస్తుంది. ఆఫ్ కోర్స్ ఫేజ్ యాంగిల్ కాన్సెప్ట్ మనకి అవుట్ ఆఫ్ దిస్ స్కోప్ ఆఫ్ లాబొరేటరీ, బట్ మైండ్ లో పాయింట్ కోసం చెప్తున్నాను. జస్ట్ రిమెంబర్, బికాస్ ఆఫ్ ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ యూ విల్ హ్యావ్ ఏ డిఫరెంట్ పవర్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు మనకి ఈ పవర్ అనేది మనకి 2 పవర్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది ఏసీ సిస్టంలో. దట్ ఈస్ ఒకటి యాక్టివ్ పవర్ అంటారు, ఇంకో దాన్ని రియాక్టివ్ పవర్ అంటారు. సో వీటి యొక్క సమ్మే మనకి ఏమవుతుందంటే టోటల్ పవర్ అంటారు. సో యాక్టివ్ పవర్ మనకి ఎలా ఉంటుందంటే విఐ కాస్ ఫై గా ఉంటుంది, రియాక్టివ్ పవర్ మనకి విఐ సైన్ ఫై కింద ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న ఈ యాంగిల్ ఏదైతే ఉన్నారో దీన్నే మనం పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అంటారు. కాస్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ ఇస్ కాల్డ్ పవర్ ఫ్యాక్టర్ అంటారు. నా ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్ లో మనం ఏదైతే యూజ్ చేసామో వాట్ మీటర్, ఆ వాట్ మీటర్ మనకి యాక్టివ్ పవర్ ని మెజర్ చేస్తుంది. సో ఎప్పుడైతే యాక్టివ్ పవర్ మెజర్ చేస్తున్నారో, సో ఇక్కడ ఉన్న ఈ రీడింగ్ మనకి యాక్టివ్ పవర్. సో ఇక్కడ నుంచి మనకి పవర్ ఫ్యాక్టర్ కాస్ ఫై ఏమవుతుంది, కాస్ ఫై ఏమవుతుందంటే యాక్టివ్ పవర్, దట్ ఈస్ మెజర్మెంట్ ఫ్రమ్ వాట్ మీటర్ డివైడ్ బై voltmeter reading into ammeter reading. So power factor cos phi is equal to ఏమవుతుందంటే wattmeter by VI. సో రెండు చేస్తారు. నెక్స్ట్ వన్ రెసిస్టెన్స్ మెజర్మెంట్. రెసిస్టెన్స్ మెజర్మెంట్ లో మనం 2 వేస్ చేయొచ్చు రెసిస్టెన్స్.
రెసిస్టెన్స్ మెజర్మెంట్ మనం చేస్తున్నప్పుడు రెసిస్టెన్స్ అనేది జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే V/I అని రాయిస్తారు ఆర్ P/I² రాయొచ్చు. ఎలాగా? ఇక్కడ రెసిస్టెన్స్ అనేది యాక్టివ్ పవర్ సంబంధించిన ఎలిమెంట్. సో, ఇక్కడ పవర్ అనేది మనం ఇంకొక రకంగా ఎలా రాయొచ్చంటే P=I²R కింద రాయొచ్చు. ఇక్కడ ఈ ఆర్ఏ రెసిస్టెన్స్ ఆఫ్ ది నెట్వర్క్. సో, R ఏమవుతుంది? P/I². దట్ ఈస్ దిస్ వన్. అయితే ఇక్కడ మీరు దాన్ని P చూస్తే వాట్ మీటర్ అక్రాస్ RL. అంటే ఈ పవర్ అనేది RL లోడ్ల మొత్తాన్ని మెజర్ చేస్తున్నాం. అలాగే I² అనేది ఈ RL లోడ్ సంబంధించిన కరెంట్. సో, ఒకటి వాట్ మీటర్ రీడింగు, ఇంకోటి కరెంట్. సో, మనకేమవుతుంది? R P/I². అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఈ R అనేది టోటల్ RL లోడ్ యొక్క రెసిస్టెన్స్. సో, అందులో మనకి ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ చెప్పాను మనం ఈ RL లోడ్‌ని ఒక రియోస్టాట్, ఒక ఇండక్టర్‌తో మనం కలిపి RL లోడ్ పంపించాం. ఫ్రేమ్ చేసాం. సో, ఇక్కడ మనకేమవుతున్నది? ఈ Rలో మనకి ఉన్నది R రియోస్టాట్ ప్లస్ దేర్ ఈజ్ సమ్ రెసిస్టెన్స్ ఇన్ ఇండక్టర్ వైర్. సో, ఇండక్టర్ వైర్‌లో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. సో, ఈ టోటల్ మనకి R కింద మనం మెజర్ చేస్తున్నాం. రైట్? సో, ఈ విధంగా మనం రెసిస్టెన్స్ ఆఫ్ RL లోడ్‌ని మెజర్ చేస్తాం. Some people say that this active power is also written as V²/R. సో, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే R=V²/P. సో, అలా కూడా మీరు మెజర్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్ విత్ దట్. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే వోల్ట్‌మీటర్ రీడింగ్ మనం తీసుకోవాలి. రైట్? సో, ఈ విధంగా మనం ఒక RL లోడ్ యొక్క కరెంటు, వోల్టేజు, పవర్ ఫ్యాక్టర్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ ద RL లోడ్ మనం మెజర్ చేయొచ్చు. థాంక్ యూ.